ఆది సంభూతుడు అని ఒక ఆయన ఉంటాడంట. ఎవరుంటారు? ఆది సంభూతుడు. అంటే ఆదిలో పుట్టినవాడు. హీఈస్ ద ఫస్ట్ బోర్న్. ఆ ఆది సంభూతుడు ఆయన తనను తాను యజ్ఞము చేసుకుంటాడు, తనను తాను యాగం చేసుకుంటాడు, బలి అవుతాడు. అలా బలి అవుట వలన ఆయన యజ్ఞ ఫలము వలన నూతన సృష్టి ఏర్పడింది అని పురుష సూక్తంలో రాయబడింది. నేను ఒకటే, ఈ పురుష సూక్తంలో రాయబడిన ఆది సంభూతుడు యజ్ఞమవుట, నూతన సృష్టి రావడం ప్రపంచ చరిత్రలో, భూగోళ చరిత్రలో భూమి మీద ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఎవరి జీవితంలో నెరవేరింది? భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటి చూద్దాం. పురుష సూక్తంలో చెప్పబడిన ఆది సంభూతుడు ఇతడే అని ఏ అవతార పురుషుడు కోసం చెప్పబడింది? ఇదిగో ఇతడే ఆది సంభూతుడు, ఇదిగో ఇతడు మన కోసం యజ్ఞమయ్యాడు అని భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఏ రాష్ట్రంలో? ఇప్పుడు ప్రపంచంలో ఆస్ట్రేలియాలో జరిగిందా, అమెరికాలో జరిగిందా, న్యూజిలాండ్లో జరిగిందా, ఆఫ్రికాలో జరిగిందా? జస్ట్ రీసెర్చ్. పురుష సూక్తం చెప్పింది మనం వినాలా వినకూడదా? ఋగ్వేదంలో చెప్పింది నమ్మాలా నమ్మకూడదా? మనం వేదములను నమ్మే వాళ్ళము కదా.